ఇప్పుడు మొదలు మా యొక్క మల్లాపూర్ మండల అధ్యక్షుడైనటువంటి గోపిడి శ్రీనివాసరెడ్డి గారికి, వారి మల్లాపురం నుంచి ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసినందుకు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే అందరూ అంటున్నారు ఇది ఇట్లా అవుతున్నది, అది అట్లా అవుతున్నది, చేస్తున్నది, కానీ మా అధ్యక్షుడు ప్రాక్టికల్గా చూపెడుతున్నాడు. ఎటువంటి విప్లవం దేవాలా, ఎట్లా మంచి మాట కొద్దీ వీళ్ళు ఏ పరిస్థితిలో ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే పరిస్థితిలో వీళ్ళు గవర్నమెంట్లు కనబడతలేరు. అందుకోసమే మా యొక్క అధ్యక్షుడికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి మన రైతు నాయకులందరికీ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, నా ముందున్న మన రైతు సోదరులకు, తర్వాత పత్రికా విలేకరులకు, మీ అందరికి, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వీళ్ళందరూ ఇప్పటిదాకా రైతు నాయకులు చెప్పిండ్రు, మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అన్ని విధాలా మీకు వివరించిండ్రు. ఇది ఒకటే ముచ్చట ఏంటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి నేను ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అన్నారో చేయలేదు, కానీ లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. 5 లక్షల కోట్ల అప్పు చేస్తుంది, కానీ 500 కోట్లు పెట్టి షుగర్ ఫ్యాక్టరీ తెరవరాదా? నేను కాంగ్రెస్ ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నా. ఇలా బాగా మాట్లాడుతున్నారు ఈ మండలాలకు వచ్చి. అది పోయిందా? ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ నెలలైంది, ఇదే షుగర్ ఫ్యాక్టరీ కూడా అన్నారు, మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాము అని చెప్పి బూటకం కమిటీని వేసి ఇప్పటికి కూడా ఏది చేయకుండా ఉన్నారు. దీనికి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు 500 కోట్ల అప్పు మేము తక్కున్నామని చెప్పి ఈలోక 500 చేసి లేక సాటగాక ఇవన్నీ మాయమాట చెప్పే పరిస్థితి ఉన్నదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే భారతీయ జనతా పార్టీ ఒకటే మాట అంటే మాట తప్పడు, మనమే తిప్పని నాయకుడు మన అరవింద్ ధర్మపురి గారు మన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందుకు మన పార్లమెంటు సభ్యులందరూ కూడా, పార్లమెంటు ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి మిత్రులారా. ఎందుకంటే నేను చెప్తా, భారతీయ జనతా పార్టీ అరవింద్ ధర్మపురి గారు ఏదైతే మాటిచ్చిండో పసుపు బోర్డు చేస్తాని బాండ్ పేపర్ రాసిచ్చిండు. అట్లాంటి బాండ్ రాసిన తర్వాత కేంద్రంలో పోయి మంత్రులతోటి మెప్పించి చేసి మన నరేంద్ర మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని నిజామాబాద్ తీసుకొచ్చి నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రకటించి బోర్డుకు సంబంధించిన కార్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలో తెచ్చిన ఘనత అరవింద్ ధర్మపురి గారిని మీకు నేను తెలియజేస్తున్నాను. నిజామాబాద్ వచ్చిన ఏదైతే పసుపోడు కార్యాలయం ఉందో ఇది ఏ స్టేట్లలో ఉండేది, ఢిల్లీలో ఉండేది, హైదరాబాద్ ఉండేది. అటువంటి కార్యాలయాన్ని నిజామాబాద్కు తెచ్చిన ఘనత మన అరవింద్ ధర్మపురి గారిని తెలియజేస్తున్న మిత్రులు. మొన్ననే అమిత్ షా గారితో ఇనాగ్రేషన్ చేయించుడు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఆశీర్వదించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మా తోటి సాధ కాదు, మేము కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక లెటర్ ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తే మేము మా యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి వారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యాక్టరీని తెరిపించే విధంగా అన్నగారు ప్రయత్నం చేసి తెప్పిస్తారని చెప్పి నేను మనసు పూర్తిగా మీకు చెప్తున్నా మిత్రులారా. ఇదేం మిత్రులారా, మన రామగుండం ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఎరువుల ఫ్యాక్టరీ 60 లక్షల రూపాయల 60 లక్షల కోట్లతోటి చేపించిన ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీరు ఎవరు మరవద్దు మిత్రులారా. ఈ దానికి మా భారతీయ జనతా పార్టీకే ఏది చేయాలన్న సాధ్యమని చెప్పి నేను మనసు పూర్తిగా మీకు అందరికి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇప్పటిదాకా మన మిత్రులు అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే భోజనాలు కూడా అందరు ఏసీలు మరి లేట్ అయింది. దయచేసి మీరందరూ ఈ యొక్క మద్దతు తెలిపి మీరు మా గోపిడి శ్రీనివాసరెడ్డి దింపట ఉండి మీరందరూ ఈ యొక్క సంఘీభావం తెలిపినందుకు మీకు పేరున నమస్కారాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, అరవింద్ నాయకత్వం, అరవింద్ నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. టైం పడుతుంది. లాస్ట్ మాట్లాడాలి.
వెన్నంటే ఉండి ఇటు కార్యక్రమాన్ని ఈరోజు మా వెన్నంటే ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మా తోటి కార్యకర్తలకు రైతు నాయకులకు రైతులకు మరియు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మీడియా మిత్రులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.